సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపాల అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ కేబినెట్ సమావేశం సెక్రటరియట్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. 55 అంశాల అజెండాతో ఈ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా ఈ పార్లమెంట్లో ఏవైతే కనుక బిల్లులు ఆమోదించాలో వాటి మీద ఎక్కువగా ఈ అజెండాలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ వాహన పన్ను సవరణకు సంబంధించిన బిల్లు ఆమోదానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రవాణా శాఖ ఆదాయాన్ని పెంచాలా అని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఏపీ ఎండీ భూములకు సంబంధించి సిఆర్డీఏకి బదిలీ చేసి పోర్టుల అభివృద్ధికి వినియోగించాలన్నటువంటి ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కేబినెట్లో ఆమోదం తెలుపుతున్నారు. కాకినాడ మెడికల్ కాలేజీలో నియోనైటనాలజీ విభాగానికి కొత్త పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. టీటీడీ పోర్టు వర్కర్లకు సంబంధించి సూపర్వైజర్ పోస్టులు మంజూరు చేసి వేతన సవరణ అమలు చేయాలని చెప్పేసి కేబినెట్లో ఆమోదం తెలుపుతున్నారు. కాణిపాకం దేవస్థానానికి భూములు కేటాయించి భక్తుల సౌకర్యాలను విస్తరింపచేయాలనేటువంటి అంశం మీద కూడా కేబినెట్ ఆమోదం పొందనుంది. అలాగే మచిలీపట్నం పోర్టుకు రహదారి, రైల్వే కనెక్టివిటీకి సంబంధించి భూముల బదిలీకి సంబంధించినటువంటి అంశం మీద కేబినెట్ లో డిస్కస్ చేసి ఆమోదం తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ఏర్పాటు చేయాలా అని చెప్పేసినటువంటి అంశం మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో గురుకుల స్కూల్ కోసం భూముల కేటాయింపు, అలాగే చీరాల వద్ద ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా పరిశ్రమల అభివృద్ధి, నీటిపారుదల శాఖకు సంబంధించి పాత కేసుల ఉపసంహరణ, వీటి మీద కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కొత్తగా ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు. కొల్లేరు అభయారణ్య పరిమితులకు సంబంధించినటువంటి సవరణ ప్రతిపాదనకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లాలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసేందుకోసం ఉన్నత విద్యా శాఖను స్కిల్ డెవలప్మెంట్ తో అనుసంధానం చేసే ప్రక్రియకు, రాజమండ్రిలో 4 స్టార్ హోటల్ ప్రాజెక్టుకు అనుమతి, అమరావతిలో హిల్టన్ హాస్పిటల్ ప్రాజెక్టుకు ప్రోత్సాహము, విశాఖ రుషికొండలో 3 స్టార్ హోటల్ ఏర్పాటు, వెస్టిన్ బ్రాండ్తో లగ్జరీ ప్రాజెక్టుల అభివృద్ధి, అలాగే అనంతగిరిలో రీసార్చ్ కనెక్టివిటీ సెంటర్ నిర్మాణము, తిరుపతిలో ఎంఐసిఈ హబ్ అభివృద్ధి చేసే తిరుపతి 1 ప్రాజెక్టు, అలాగే క్రౌన్ ప్లాజా హోటల్కు భూముల కేటాయింపు, కాకినాడలో కన్వెన్షన్ సెంటర్, అలాగే 5 స్టార్ హోటల్ నిర్మాణం, పెనుకొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేసేందుకు, ఈ విశాఖలో సెమీ కండక్టర్ యూనిట్ కు సంబంధించి 2,387 కోట్ల పెట్టుబడికి అనుమతి, అదాని డేటా సెంటర్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపు, దానికి సంబంధించినటువంటి షరతులు, ఉల్లంఘించిన పరిశ్రమలకు భూముల రద్దు, అలాగే కొత్త పరిశ్రమలకు భూముల కేటాయింపు, రిలయన్స్ తదితర సంస్థలకు గడువు పొడిగింపు, పల్నాడు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, రాంబిల్లిలో లిథియం గిగా ఫ్యాక్టరీకి సంబంధించి 8,178 కోట్లతో పెట్టుబడులు, దానికి సంబంధించిన కేబినెట్ ఆమోదం తెలుపనున్నారు. అలాగే నాయుడుపేటలో లిథియం బ్యాటరీ యూనిట్ కు సంబంధించి 1,366 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. ఎండిఎఫ్ యూనిట్ కు సంబంధించి 1,233 కోట్ల పెట్టుబడి, అలాగే ఓర్వకల్లో సింథటిక్ కెమికల్స్ యూనిట్, లెదర్ ఫుట్వేర్ పాలసీకి సంబంధించిన సవరణ, ఇటువంటి లేఅవుట్ల నిబంధనల్లో కొంత మార్పులు, అమరావతి భూముల కేటాయింపుల మీద సమీక్ష, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు 424 కోట్ల
రూపాయలకు కేటాయింపుకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే హైకోర్టు మౌలిక వసతుల కోసం 556 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే జన విశ్వాస బిల్లుకు కేబినెట్లో ఆమోదం తెలుపుతున్నారు. విద్యుత్ నియంత్రణ కమిషన్కు కొత్త ఆదేశాలు కూడా ఇచ్చేందుకోసం కేబినెట్లో డిస్కషన్ చేసి ఆమోదం తెలుపుతున్నారు. అనంతపురంలో 160 మెగావాట్ల విండ్ ప్రాజెక్టుకు సంబంధించి అలాగే 125 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టు సంబంధించి క్లీన్ ఎనర్జీ పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. పర్నాలో బయోగ్యాస్ ప్లాంటు, ఈ సత్యసాయి జిల్లాకు సంబంధించి 300 మెగావాట్ల సోలార్ పార్కు, విద్యుత్ షెడ్యూలింగ్ విధానం అమలు, కర్నూలులో 900 మెగావాట్లతో సోలార్ ప్లాంట్లు, ట్రాన్స్కో పోస్టులకు సంబంధించిన అప్గ్రేడేషన్, ఈ జల్ జీవన్ మిషన్కు సంబంధించి 8,650 కోట్లతో నాబార్డు రుణము, డైరీ రంగానికి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల విస్తరణకు ప్రోత్సాహము, ఈ విధంగా 55 అంశాల అజెండాతో ఈ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఇటీవల రాజకీయ పరిణామాలని మనం చూస్తే ఒకవైపు దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలు వేరే విధంగా ఉంటుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం తిరుపతి లడ్డూ చుట్టూ దీనికి సంబంధించినటువంటి రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి శాసనసభలో తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి వాదనలు వినిపిస్తుండగా తమ వర్షన్ వినిపిస్తుండగా బయట ప్రెస్ మీట్ల ద్వారా అయితేనేమి వైసీపీ దానికి సంబంధించినటువంటి కౌంటర్లు వేయడం జరుగుతోంది. అంతేకాకుండా శాసనమండలిలో దీనికి సంబంధించి రచ్చ కూడా జరుగుతుందని మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద చంద్రబాబు నాయుడు సహచార మంత్రులకు దశాదిశ నిర్దేశం చేయనున్నారు. అలాగే కల్తీ పాలకు సంబంధించి ఇప్పటికే 5 మంది దాకా చనిపోవడం అయితేనే ఈ అంశాలన్నింటినీ కూడాను రాష్ట్రానికి కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా కల్తీని నివారించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు ఏ విధంగా రాకుండా చూడాలనే విషయాన్ని మీద కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా ఆబ్జెక్ట్ గారి కేబినెట్ లో చర్చ జరగనుంది. థ్యాంక్ యూ విజయచంద్రన్.